అందరూ అనుకుంటున్నట్లు గాజా సాయి కృష్ణది లాకప్ డెత్ కాదు, అతనిది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంట. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు పెట్టింది ఒకే ఒక రోజంట. తర్వాత అక్కడి నుంచి వేరే హోటల్కి పంపించి అక్కడ చిత్రహింసలకి గురి చేశారంట. మొత్తం ట్రీట్మెంట్ మొత్తం కూడా అక్కడ నుంచి నడిచిందంట. మే 8వ తేదీన సాయంత్రం మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సాయికృష్ణాన్ని తీసుకువచ్చి అక్కడ వాళ్ళు చేయాల్సింది అక్కడ చేసి అక్కడి నుంచి బెజవాడ బందర్ రోడ్లో ఒక హోటల్ ఉందంట, ఆ హోటల్కి పంపించారంట. అక్కడ తరలించారు. అక్కడే మొత్తం సినారియో మొత్తం కూడా స్టార్ట్ చేశారు. సినిమా మొత్తం కూడా అక్కడి నుంచే మొదలైంది. నిజంగానే ఈ వ్యవహారం చూస్తుంటే జై భీమ్ సినిమా చూస్తారు కదా, అది కూడా సరిపోదు. దానికన్నా సరే ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఆ విధంగా ప్రీ ప్లాన్డ్గా చిత్రీకరించినటువంటి సినిమా ఇది. భలే చేశారు. ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేశారు. విపరీతంగా కొట్టారంట ఆ హోటల్లో. అలా కొట్టడంతోనే తీవ్ర రక్తస్రావం జరిగి కిడ్నీలు కూడా చితికిపోయాయంట. ఒకసారి ఆలోచన చేయండి. కిడ్నీలు కూడా యువకుడి 23 సంవత్సరాల కుర్రాడు, కిడ్నీలు కూడా చితికిపోయాయంటే వాళ్ళు ఏ విధంగా కొట్టి ఉంటారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా జరగడంతో హాస్పిటల్ అన్నీ కూడా తిప్పారంట. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారంట. అక్కడే కుదరదని చెప్పారంట. తర్వాత మణిపాల హాస్పిటల్ తీసుకెళ్ళారంట. అక్కడ కూడా కుదరదని చెప్పారంట. మళ్ళీ తిరిగి సాయికృష్ణనే అదే హోటల్ రూమ్లోకి తీసుకొచ్చి ఒక ఆర్ఎంపీ డాక్టర్తో 2 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించారంట. ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పనిచేయలే. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడంట. పోయిన నెల 23వ తేదీన. 24వ తేదీన అతని డెడ్ బాడీని దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ 43వ ప్లాట్ఫామ్ వద్ద పడేశారంట, ఒక అనాథ శవంలాగా. తర్వాత అక్కడి నుంచి ఒక కంప్లైంట్ వెళ్ళడం, ఒక అనాథ డెడ్ బాడీ ఇక్కడ పడిందని చెప్పేసి అక్కడి నుంచి కంప్లైంట్ వెళ్ళడం, తర్వాత కృష్ణలంక సిఐ గారు దాన్ని రిసీవ్ చేయడం, ఆ డెడ్ బాడీని పికప్ చేయడం, అక్కడి నుంచి స్వర్ణపురి శ్మశాన వాటికి తీసుకెళ్ళడం, అక్కడ అతన్ని దహనం చేయడం జరిగింది. దహనం చేయడం కూడా నార్మల్ కాదు, కట్టెలతో కాదు, ఎలక్ట్రికల్ దాంతో దహనం చేశారంట. అట్లీస్ట్ ఆ బూడిదన్నా దొరకదో తెలియదంట. మొత్తం సీన్ని మొత్తం కూడా స్పష్టంగా జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా వివరించాడు. ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా కొట్టారు, ఎలా తీసుకువెళ్ళారు, ఏ హాస్పిటల్ తిప్పారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు, ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా చనిపోయారు. అసలు నిజంగానే ఒక సినిమా ఇది మాత్రం. దీని ఒక సినిమా స్టోరీలాగా అనుకో. జై భీమ్ సినిమా కన్నా అమ్మ మొగుడు ఇది. జై భీమ్ కూడా అటర్ ఫ్లాపే దీని ముందే ఒక విధంగా చెప్పాలంటే. ఒక సిఐ ఆ విధంగా చేశాడా అంటే కాదు, సిఐ వెనక ఎవరున్నారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అతన్ని కూడా పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందంటే నాకైతే డౌటే. నిజంగానే ఒకసారి జాడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి ఎవిడెన్స్, చెప్పినటువంటి డేటా నిజంగానే మీరందరూ కూడా చూడండి ఒకసారి. చాలా చాలా భలే ఉంటుంది చూడండి. ఇది లాకప్ డెత్ అంటున్నారు. లాకప్ డెత్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్. సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్ లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ అండ్ బ్లూ కోర్టుకు సంబంధించి ఒక కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం ముద్దాయిని తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు
విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు. ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్ దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్లి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్లీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్ లో భాగంగా 24వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. స్వర్గపురికి విఎంసీ ద్వారా అనాథ శవం అని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో ఆ మేనేజర్ పేరు కూడా ఉంది, కానీ ఆ మేనేజర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కాదు, ఇది బ్లూ కోట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి ద్వారా 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయటం జరిగింది. ఇది వాస్తవం. ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి దీంట్లో నాకు తెలిసి దాంట్లో యాష్ కూడా మిగులుతుందో లేదో నాకైతే తెలియదు. ఎలక్ట్రికల్ డెడ్ బాడీగా ఖననం చేసి దాన్ని ఎవిడెన్స్లను టైఅప్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, విశాఖపట్నం మున్సిపల్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, కానిస్టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత వ్యవస్థని ఇంత అద్భుతమైనటువంటి సినిమా స్టోరీని తలపించినటువంటి పోలీసులు. మరొక జై భీమ్ సినిమా అవదా ఇది? జై భీమ్ తలకు మించినటువంటి సినిమా, జై భీమ్ కంటే 100 రెట్లు ఎక్కువగా తలపించేటువంటి సినిమా. సాయికృష్ణ కేసులో ఇంతమంది పోలీసులు పాల్గొంటే కేవలం ఒక సిఐ నాగరాజు మీద మాత్రమే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? సిఐ మీద నమోదు చేసినట్టే హత్యాయత కేసును నీరుగార్చే కుట్రలో తొలి అడుగు పడిందని చెప్పేసి తెలుస్తుంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగస్వామ్యమైనటువంటి వారిని చేర్చి హత్య కేసుగా మార్చాల్సి ఉంటే డెడ్ బాడీ ఎక్కడుందో తెలియకుండా హత్య కేసుగా నమోదు చేశారంట. ఇది కేసు మొత్తాన్ని నీరుగార్చే కుట్రలో భాగమే. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే జాడా శ్రవణ్ కుమార్ గారు ప్రశ్నించడం కూడా జరిగింది. అసలు ఈ ఎపిసోడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గతంలో ఏదో అన్నాడు, యూపీ ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అనేసి. యూపీ ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏమో అనుకుంటారు, కానీ నా సామె